గైస్ టాపిక్లోకి వెళ్ళే ముందు విజయమాల్య అనే వ్యక్తి దేనివల్ల అటర్ ఫ్లాప్ ఏంటంటే మద్యపానం, ధూమపానం, అమ్మాయిలు హానికరం అని చెప్పి తెలుసుకోండి గైస్. ఇప్పటికైనా యువత అయినా ఎవరైనా సరే, మేల్ అయినా ఫీమేల్ అయినా తెలుసుకోండి. స్మోకింగ్, డ్రింకింగ్, గర్ల్స్ పిచ్చి ఉన్నారనుకో ఎప్పటికైనా అటర్ ఫ్లాప్ అనేది ఈయనదే బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి, వీడియో అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి, వాచ్ ఇట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. గైస్, ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే టాపిక్ ఈరోజు వచ్చేసి విజయమాల్య ఫ్రమ్ బెంగళూరు. సో అతని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుంటాను. సో వాచ్ ఇట్, లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. గైస్, మీకు ఒక న్యూస్ చెప్పాలి. ఏంటి అంటే గుడ్ న్యూస్ అనుకోండి, అంటే నా కోసం అయితే గుడ్ న్యూసే నా నుంచి. సో ఏంటంటే గైస్, హైదరాబాద్ పీపుల్ ఎవరైనా సరే నన్ను కామెంట్ చేయండి. నన్ను కలవాలనుకుంటా, నన్ను కామెంట్ చేయండి. ఎందుకంటే నేనేం సెలబ్రిటీని కాదు, బట్ ఫ్యూచర్లో అయ్యే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఎవరికైతే మీట్ అవ్వాలని ఉంది అనుకోండి, కంపల్సరీ నేను మీట్ అవుతాను హైదరాబాద్లో. ఎక్కడైనా సరే, హైదరాబాద్ ఇంతకుముందు 120 కిలోమీటర్స్ ఉంటుండే హైదరాబాద్ ఎక్కడ తిరిగినా. సో ఇప్పుడు చాలా వరకు స్ప్రెడ్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ నియర్ బై వరకు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 220 to 230 కిలోమీటర్స్ అనుకోండి మేబీ. సో ఎవరికన్నా మీట్ అవ్వాలి అని నా వీడియోస్ మంచిగా అనిపించి, నా లుక్ మంచిగా అనిపించి ఏమైనా ఉంటే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ది కూడా లింక్ పెడతాను, ఇప్పుడు మేబీ 2 డేస్లో పెడతాను. సో గైస్, వాచ్ చేయండి, ఓకేనా? టాపిక్ ఈరోజు మంచిగా ఉంటుంది, ఓకేనా గైస్? ఇప్పుడు టైం వచ్చేసి 7:25 AM అవుతుంది. సో నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, వాచ్ ఇట్. గైస్, టాపిక్లోకి వచ్చేసి విజయమాల్య గారు. అతని గురించి నేను ఎందుకు టాపిక్ చేశానంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. దేనికి అనిపించిందంటే, అతను ఒక సెలబ్రిటీ అనుకోండి అసలు. అంటే యాక్చువల్గా స్క్రీన్ మీద కనిపించే సెలబ్రిటీ వేరు, ఇండిపెండెంట్గా కనిపించే సెలబ్రిటీ వేరు. స్క్రీన్ మీద కనిపించే సెలబ్రిటీస్కే మనం ప్రిఫరెన్స్ ఇస్తాము, బట్ తెర వెనకాల, స్క్రీన్ వెనకాల ఉండే పర్సన్ను అలా ఎంత ఫేమస్ అయ్యాడు అనేది ఇప్పుడు టాపిక్ చెప్తాను నేను. ఎందుకు అంటే మైనస్ ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి. నేను అతన్ని హీరో చేయట్లేను, ప్లస్ కాకపోతే నాకు అనిపించింది, మంచిగా అనిపించింది. దేనికి మంచిగా అనిపించింది అంటే, ఇప్పుడున్న సమాజంలో 2025 నడుస్తుంది, June 17 ఇవాళ. ఇప్పుడున్న పరిస్థితిలో ఓన్లీ బజాజ్ ఈఎంఐ వచ్చేసి, బజాజ్లో ఒక ఫోనో లేకుంటే టీవీయో లేకుంటే ఏదో ఎలక్ట్రానిక్ సంథింగ్ ఏదైనా సరే సంథింగ్ తీసుకున్నాం అనుకోండి, 12 months ఈఎంఐ పెట్టుకుంటాం. 3,000 లేదా 5,000 6,000 ఎవ్రీ మంత్ ఈఎంఐ 12 monthsకి క్లోజ్. సో అది ఒక 2-3 months 4 months లేదా 5 months డిలే అవుతానే ఎంతమంది దాంట్లో వర్క్ చేసే వాళ్ళు, ఏజెంట్స్ వాళ్ళందరూ వచ్చి, లోన్ రికవరీ వాళ్ళు వచ్చేసి ఇంటి చుట్టూ మొత్తం తిరిగి వసూలు చేసుకునేంత వరకు టార్చర్ చేసి వాళ్ళ కాల్స్ చూడాలి. మా ఫ్రెండ్ అంటే నేను దగ్గర చూసిన, మా ఫ్రెండ్ తీసుకున్నాడు, వానికైతే లిటరల్లీ గైస్ మస్తు టార్చర్ చేశారు. మస్తు టార్చర్ చేశారు. ఇతనికి నేను ఎందుకు తోబంటున్నా అంటే, అన్ని వేల కోట్లు తీసుకొని వెళ్ళిపోయి పారిపోయి లండన్లో సెట్ అయ్యాడంటే అతని గుండెకి హ్యాట్స్ ఆఫ్ చెప్తా నేను. ఎందుకనంటే అతను చేసిన దానికి నేను ఎంకరేజ్ చేయట్లేను. అసలు ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, కింగ్ ఫిషర్ బీర్ ఉంటుంది కదా, అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, లేడీస్ అండ్ జెంట్స్కి అందరికీ తెలుసు కింగ్ ఫిషర్ బీర్ ఎంత ఫేమస్ అయ్యింది అనేది. ఈయన వల్లనే స్టాప్ ఇచ్చింది ఇతనే. కింగ్ ఫిషర్ అనేది బ్రాండ్గా క్రియేట్ చేసిండు ఇతను. ఇంకొకటి వచ్చేసి ఏంటి, కింగ్ ఫిషర్కి ఎవ్రీ ఇయర్ వచ్చేసి క్యాలెండర్లో మోడల్స్ని ప్రిఫర్ చేశాడంట. మోడల్స్ మీన్స్ ఇప్పుడు లైక్ ఉంటారు కదా బికినీ వేసుకొని అలా. సో అలాంటి బికినీలు వేసుకొని వచ్చిన సెలబ్రిటీసే దీపికా పడుకునే ప్లస్ కత్రినా కైఫ్ ఇప్పుడు క్రియేట్ చేసింది అతనే అంట. సో అతని ఇంకొకటి మెయిన్ థింగ్ వచ్చేసి 2 times గైస్, 2 times ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అంటే నాట్ ఏ జోక్ కదా. అలా చేసి ఎంపీ 2 times చేసిండంటే తోబే కదా. సో అంటే అతను అంతగానం బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ అలా మూవ్ అవ్వడానికి, అలా వెళ్ళిపోవడానికి, అలా అట్టర్ ఫ్లాప్ కావడానికి రీజన్ ఏంటి అంటే, మందు,
అమ్మాయిలు ప్లస్ ఈయనకు మెయిన్ థింగ్ వచ్చేసి కార్ రేసింగ్ పిచ్చి అంట గైస్. F1 సంథింగ్ ఏదో ఉంది, F1 కార్ రేసింగ్ అని చెప్పి. సో ఇతను మొత్తం ఇప్పటికీ కూడా కంపల్సరీ రేసింగ్లో పార్టిసిపేట్ చేశాడంట. ప్లస్ ఈ క్రికెట్ అంటే కూడా పిచ్చి. ఇతను మళ్ళీ ఏంటి అంటే, ఇది చెప్తాను నేను, టాపిక్ చెప్తాను. ఏంటి అంటే అతను మొత్తం ఫుల్ అంటే ఫుల్ ఇయర్లో నేను చెప్పాను కదా కింగ్ఫిషర్ క్యాలెండర్ లాంచ్ చేయడానికి మంచి మంచి సెలబ్రిటీస్ని, మంచి మంచి కంట్రీస్ నుంచి పిలిపించి ఒక రేంజ్లు ఇస్తాడంట పార్టీ. నార్మల్గా పార్టీ అంటే ఎట్లుంటుంది గాయస్, నార్మల్గా మనం చేసుకుంటేనే ఒక రేంజ్లో చేసుకుంటాం. అట్లాంటి పర్సన్ సెలబ్రిటీస్లని, మోడల్స్ని పిలిపించి చేపిస్తాడంటే ఎంత ఎంత మంచి సెలబ్రిటీస్ వచ్చి ఉంటారు. అందు గురించి ఆయన బ్రాండ్ అయ్యాడు. సో అతను వచ్చేసి 15 బ్యాంకుల నుంచి తీసుకున్నాంట గైస్. 15 బ్యాంకులు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. అందులో రికవరీ ఏజెంట్స్ కాదు, రికవరీ టీమ్ ఉంటుంది. వాళ్ళు ఇంకా డేంజర్ గైస్. ఇప్పుడు నార్మల్గా మీరు చూడండి గైస్, మిడిల్ క్లాస్ పీపుల్స్కి వచ్చేసి ఏది కట్టకున్నా కానీ బ్యాంకు నుంచి ఎంత నోటీసులు పెట్టి టార్చర్ చేస్తారు వాళ్ళు. అట్లాంటిది 3,000 కోట్లు, 6,000 కోట్లు, 15,000 కోట్లు ఇప్పటికీ కానీ ఆయన మీద ఉంది అని చెప్పి రూమర్స్. ప్లస్ ఇంకొకటి నాకు నచ్చంది కూడా టాపిక్ చెప్తాను. ఏంటి అంటే గైస్, 15,000 కోట్లు 2016 నాటికి అయిందంట గైస్. 15,000 కోట్లు. ఇప్పుడు 2025 నడుస్తుంది. ఇప్పుడు ఎన్ని వేల కోట్లు కావాలి? దగ్గర దగ్గర 29 నుంచి 30 కోట్లు కావాలి. సో అది ఏంటి అంటే అది రికవరీ ఓన్లీ. ఆయన ప్రాపర్టీస్ వచ్చేసి బ్యాంక్ వచ్చేసి 15,000 కోట్లు మాత్రమే తీసుకున్నారు, జప్తీ చేశారు అని చెప్పి రూమర్స్ ఉన్నాయి గైస్. అది ఎంతవరకు నిజం అనేది తెలీదు గైస్. అసలు మెయిన్ థింగ్ వచ్చేసి ఎక్కువ లోన్ తీసుకున్నది ఏంటి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI బ్యాంక్ వాళ్ళు, ఇండియన్ గవర్నమెంటే మనకి ఇచ్చేసింది అతనికి లోన్. అంటే నమ్మి ఇస్తారు ఎవరైనా ప్రాపర్టీస్. ఇప్పుడు ఒక లోన్ 1 lakh లోన్ రావాలంటే నీకు ఏముంది, పర్సనల్గా ఏముంది, సివిల్ చెక్ చేస్తున్నారు. సివిల్ చూసి దాని వల్ల చూసుకొని మళ్ళీ వచ్చి ఏజెంట్స్ వచ్చి వాళ్ళు వేసుకొని బ్యాంక్ నుంచి వాళ్ళకి ఇవ్వాలని అప్రూవల్ ఉన్నా కానీ వాళ్ళు ఇవ్వరు. 1 lakh లోన్. అలాంటిది అన్ని క్రోర్స్, అన్ని CRs ఇచ్చారంటే నాట్ ఏ జోక్ కదా గైస్. సో ఏంటి అంటే అతన్ని హీరో ప్లస్ జీరో కూడా అయ్యాడు. సో దేనివల్ల అయ్యాడు? మందు, చిందు, ఈ బెట్టింగ్లు అంటే ఇదే కార్ రేసింగ్. ఇది ఇప్పుడు బెట్టింగ్ అంటే నిన్న మొన్న వచ్చినాయి కానీ అలా అనమాట. ఇప్పుడు ఈయన వెలుగులోకి వచ్చింది ఏంటి ఎప్పుడు అంటే RCB మొన్న విరాట్ కోహ్లీ విన్ అయ్యాడు కదా, అప్పుడు వచ్చి నేను కడదామని అనుకున్నాను కానీ బ్యాంక్ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పారు. నాకు ఇతనిలో బ్యాడ్ అనిపించింది ఏంటి అంటే గైస్, ఒక కంపెనీలో, చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా గైస్, దాంట్లో వర్కర్స్ ఉంటారు గైస్. వాళ్ళకు పిల్లలు ఏదో హోప్స్ పెట్టుకున్నారు, మంత్లీ నాకు శాలరీ వస్తుంది అని చెప్పి గట్టిగా కష్టపడతారు ఎవడైనా సరే, ఈవెన్ నేనైనా సరే. ఏంటి అంటే గైస్, వర్కర్స్ని ఎప్పుడు కానీ చీట్ చేయొద్దు. ఈరోజు లేకుంటే రేపు ఇస్తా అని చెప్పాలి. బట్ ఇప్పుడు అంటే ఇన్ని కంపెనీస్ పెట్టి కింగ్ఫిషర్ బ్రాండ్ చేసుకొని వర్కర్స్కి నువ్వు వచ్చేసి ఇవ్వలేదు అనుకో మనీ, వాళ్ళు ఎలా ఉంటుంది చెప్పండి? అది నాకు నచ్చలేదు. అతని ఇంతవరకు కూడా ఇచ్చిండో ఇవ్వలేదు కూడా క్లారిటీ లేదు. అది నాకు నచ్చలేదు గైస్. అసలు కంపల్సరీ వర్కర్స్కి నువ్వేం చేసుకుంటావో తెలియదు కానీ వర్కర్స్కి మాత్రం కంపల్సరీ పేమెంట్ చేయాలి. అది ఏంటంటే రూల్. అది రూల్ కాదు. ఎంతమంది శాపనాలు కలిగి ఉంటాయి నీకు? నేను ఇంత కష్టపడ్డాను, నా కంపెనీకి నేను ఇంత కష్టపడ్డాను, బట్ వీడు వెళ్ళిపోయాడు అని చెప్పి ఎంతమంది తిట్టుకొని ఉంటారు. ఆ తిట్లు అవసరం లేదు కదా, నువ్వు ఇంత పెద్ద మనిషివి. సో ఒకవేళ ఇవ్వకుండా నా తరఫు నుంచి చెప్తున్నాను, ఇచ్చేయండి. వర్కర్స్కి పేమెంట్స్ ముట్టలేదో కనుక్కొని రికవరీ చేయించండి. తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్కి సంబంధం లేదు ఇది, కానీ ఇండియన్ గవర్నమెంట్కి చెప్తున్నాను నేను, కంపల్సరీ రికవరీ చేయించండి. ఎందుకంటే వాళ్ళ ఎన్ని కష్టాలు పడితే వాళ్ళు ఒక జాబ్ రావాలంటే ఈ రోజులలో ఎంత కష్టం. సో ఆలోచించండి మీరు కూడా. దీనికి రియాక్ట్ అయింది ఎవరు? విజయ్ మాల్యా టాపిక్ రేజ్ చేసింది ఎవరు అంటే బేసికల్లీ మన నాన్వేషన్ బ్రో చెప్పాడు. అతనికి ఇన్ఫర్మేషన్ తెలుస్తేనే కన్ఫామ్గా రియాక్ట్ అవుతాడు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జెన్యూన్గా ఉంటాడు అతను. సో వచ్చేసి మంచిగా చెప్పాడు. అంటే అతను దొంగ నా కొడుకు అన్నాడు, అన్నీ అన్నాడు. మేబీ ఉండొచ్చు, కానీ అతను అలా చేయడానికి
రీజన్ ఉండొచ్చు మేబీ. అతను వచ్చేసి రీసెంట్గా ఆర్సీబీ విన్ అయిన తర్వాత నేను చేయలేదు అని చెప్పి చెప్తున్నాడంట. సో గైస్, అది చేశాడా చేయలేదా, మీకు ఎలా అనిపించింది ఈ టాపిక్ అనేది మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గైస్, అసలు హైలైట్ ఏంటంటే బెంగళూరులో కింగ్ ఫిషర్ అనే బిల్డింగ్ ఉంటుంది గాయస్. అది ఒక రేంజ్లో ఉంటుంది. మీరు యూట్యూబ్లో కొట్టండి, అసలు తెలియని వాళ్ళు తెలిసి ఉంటుందేమో మేబీ. నాకు తెలిసి ఒక ట్రైలర్ అనేది రిలీజ్ అయింది, విజయమాల్యా అని చెప్పి సల్మాన్ ఖాన్ చేస్తున్నాడు. సూపర్ ఉంది ఆ ట్రైలర్ కూడా. సో అది అంటే హీరో నుంచి జీరో అయిండు, జీరో నుంచి మళ్ళీ హీరో అవ్వచ్చు. బట్ ఏంటి అంటే పబ్లిక్ని మోసం చేయొద్దు, గవర్నమెంట్ని మోసం చేయొద్దు. ఇప్పుడున్న జనరేషన్లో 1,50,000 ఇవ్వడానికి ఎంతో ఆశ, ఏమంటారు, ఎన్నో రూల్స్ అడుగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే మనం లోన్ యాప్స్లో క్రెడిట్ బి చూసుకోండి, పాన్ కార్డ్ అంటది, అదంటది, సెల్ఫీ అంటది, సెల్ఫీ వీడియో అంటది, ఎన్ని గణం ఉంటాయి గ్యాస్. సో ఈయన ఇంత గణం చేసిండంటే యాడ్సెఫ్ అనే చెప్పాలి ఆయనకు. ఎందుకనంటే అంత ధైర్యం, గుండె ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఒకటి చేసుకొని వెళ్ళిపోయాడు, లండన్కి వెళ్ళిపోయాడంట తీసుకొని. లండన్కి వెళ్ళిపోయిన తర్వాత మన కంట్రీస్ ఏం చేయగలుగుతాయి? అక్కడ లా చెల్లదు, ఏం చేయగలుగుతాయి? ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అంటే అతను ముందుగా పసిగట్టిని చూసావా, ఇలా జరుగుతుంది, నేను ఇలా వెళ్ళిపోవాలి. గాయస్, ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి మనం వేరే దగ్గరికి ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కోకాపేట నుంచి ఒక గచ్చిబౌలికి వెళ్ళాలన్నా కానీ మనకి మనసు వస్తుందా? అంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగినాం, అరే మనకి ఇక్కడ ఉన్న మెమొరీస్ అనేది అది కాదు. ఇప్పుడు అబ్రాడ్ నుంచి వస్తారు, వాళ్ళు అక్కడనే పర్మనెంట్గా ఉండేటోళ్ళు ఉంటారు మేబీ. బట్ నాకైతే నా మైండ్ సెట్ అయితే అలా అయితే కాదు గైస్. ఎందుకంటే ఒక దగ్గర నుంచి ఒకటి వెళ్ళాలంటే అది అంతా కాదు. ఎందుకంటే ఇంకా అన్ని వేల కోట్లకు వారసుడు, ప్లస్ వాళ్ళ డాడీ బిజినెస్ మ్యాన్. ఆయన తను చనిపోయిన తర్వాత నుంచి ఈయనది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనమాట. సో చిన్న ఏజ్లోనే ఈయన వచ్చేసి బిజినెస్ మ్యాన్గా ఉండడం, బిజినెస్ మ్యాన్గా గెయిన్ చేసుకోవడం, ఆయన సొంత బ్రాండ్ లాగా క్రియేట్ చేసి ఈరోజు దినం కింగ్ ఫిషర్ బిల్డింగ్ అంటే ఒక రేంజ్లో. ఇప్పుడు కింగ్ ఫిషర్ అని కొట్టంగానే విజయమాల్యా అని చెప్పి వస్తుంది, దానిపైన ఇంకొకటి మళ్ళీ ఏదో కట్టాడు, హౌస్ లాంటిది ఏదో కట్టాడు. దాన్ని ఏమంటారు గ్యాస్, ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. మొన్న చూశాను, రీసెంట్గా నేనే చూశాను. కానీ సూపర్ ఉంది గాయస్, అసలు ఒక రేంజ్లో ఉంటుంది. మా ఫ్రెండ్స్ ఉన్నారు బెంగళూరులో, వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు చెప్తారు సూపర్ ఉంటుంది బిల్డింగ్ మాత్రం అది అని చెప్పి. నేనైతే ఇంతవరకు చూడలేదు, బట్ వెళ్తే మాత్రం కంపల్సరీ చూస్తాను. గాయస్, ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గాయస్, నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇలానే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇన్ఫర్మేషన్గా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా గైస్, టేక్ కేర్, సీ యూ, బాయ్, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, సేఫ్గా ఉండండి, సేఫ్ డ్రైవ్ చేయండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, పబ్లిక్కి న్యూసేజ్ చేయకండి, గవర్నమెంట్కి న్యూసేజ్ చేయకండి గైస్. ఓకేనా, టేక్ కేర్, సీ యూ, బాయ్.